దెందులూరులో అరాచక పాలన జరుగుతుందన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. కుతంత్రాలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు శైలజానాథ్. ప్రతిదీ కౌంట్ అవుతుంది, నీ అకౌంట్ సెటిల్ చేస్తామంటూ హెచ్చరించారు. రాబోయేది జగన్ ప్రభుత్వమేనని అధికారులు గుర్తుపెట్టుకుని పనిచేయాలన్నారు శైలజానాథ్. అధికారాన్ని చూపించే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని, లేకపోతే 3.5 ఏళ్ల తర్వాత అందరి లెక్కలు తెలుస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శైలజానాథ్. ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలి, బలహీనపరచాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని భయపెట్టాలి, రేపొద్దున అడ్డం లేకుండా చూసుకోవాలని అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ చింతమనేని గారు కానీ అనుకుంటే అది వాళ్ళ భ్రమాన్ని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను. అసలు ఏం జరుగుతుంది దెందులూరులో రాష్ట్రమంతా గమనించాలి. పెట్రోల్ బంకులు ఉంటే పెట్రోల్ బంకులు ధ్వంసం, ఇండ్లు ధ్వంసం, కార్లలోకి ఆఖరికి బహుశా ఎంత కసి ఉందో కానీ కార్లేకి ఆ గుణపాలు దించడం, పచ్చడి చెట్లని నరికేయడం, పోలీసు వాళ్ళని చొక్కా పట్టుకొని నెట్టే విధంగా ఆ వీడియోలో చూసాం. ఇప్పటికైనా మీకు సోయి ఉండాలా, ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలా. పోలీసు వారు మీకు ఎమ్మెల్యే జీతాలు ఇయ్యడు. మీకు రేపొద్దున రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ రోజున అన్ని లెక్కల్ని సరిచేసడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా